ప్రయాగ్రాజ్ కుంభమేళాలో తెలంగాణకు చెందిన నలుగురు మహిళలు తప్పిపోయారు. జగిత్యాల, నిర్మల్ జిల్లాకు చెందిన 11 మంది మహిళలు ఈ నెల 29న కుంభమేళాకు వెళ్లారు. అక్కడ జనసందోహం ఎక్కువగా ఉండడంతో వారిలో నలుగురు మిస్ అయ్యారు. తప్పిపోయిన వారు జగిత్యాలలోని విద్యానగర్కు చెందిన నరసవ్వ, కొత్తవాడకు చెందిన రాజవ్వ, నిర్మల్ జిల్లా కడెంకు చెందిన బుచ్చవ్వ, సత్తవ్వగా తెలుస్తుంది. ఈ నలుగురు బంధువులు వయసు పైబడిన వారు కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్, చెప్పండి. దాదాపు అంటే వయసు పైబడిన వారే నలుగురు మిస్ అయ్యారు. అయితే వారి ఆచూకీ ఏమైనా లభించిందా? ప్రస్తుతానికైతే ఆ కుటుంబ సభ్యులు అంటే ఈ నలుగురికి సంబంధించి ఎటువంటి ఆచూకీ కూడా దొరకలేదు. ఈ నెల 29న వారంతా కూడా ప్రయాగ్రాజ్ లొకేషన్ కు చేరుకున్నారు. అయితే అప్పటి నుంచి కూడా వారు ఎక్కడున్నారు అనేది తెలియాల్సి ఉంది. అయితే ఇందులో ఇద్దరు అంటే మొత్తం కూడా 11 మంది ఒకే సమయంలో అంతా కలిసి వెళ్లారు. అయితే 29 మధ్యాహ్నం సమయంలో స్నానం చేస్తుండగా అందులో 11 మందిలో నలుగురు మహిళలు అంతా కూడా 55 సంవత్సరాల పైబడిన వారే వీరంతా కూడా మిస్ అయ్యారు. ఈ క్రమంలో పోలీసులు అంటే స్థానికంగా అందరికీ కాల్ చేసినప్పటికీ మిగతా వారికి కూడా ఎవరు కూడా కాంటాక్ట్ లో లేనటువంటి పరిస్థితి. మొత్తంగా నరసవ్వ, రాజవ్వ ఇద్దరు కూడా 55 సంవత్సరాల వాళ్ళు. వీళ్ళంతా జగిత్యాల కొత్తవాడ ఒకరు, మరొకరు జగిత్యాల విద్యానగర్ చెందినవారు. అలాగే బుచ్చమ్మ, వీరిద్దరు కూడా ఒక 65 సంవత్సరాల దగ్గర, మరొకరు 55 సంవత్సరాలు. మొత్తంగా ఈ నలుగురు మిస్ అయిన వారు కూడా వారి ఆచూకీ 29వ తేదీ నుంచి ఇప్పటి వరకు వారు ఎక్కడున్నారు అనేది మాత్రము తెలియాల్సి ఉంది. కుటుంబ సభ్యులైతే జగిత్యాల అంటే మొత్తం ఒకే ఫ్యామిలీకి చెందిన వారు, అనుముల ఫ్యామిలీకి సంబంధించినటువంటి వీరంతా కూడా ప్రస్తుతం అయితే జగిత్యాల జిల్లా నుంచి మరొక ఇద్దరు వ్యక్తులు కూడా అసలు ప్రయాగ్రాజ్ కు వెళ్లేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. పూర్తి స్థాయిలో తమ కుటుంబ సభ్యుల ఆచూకీ తెలుసుకోవాలి. తమ కుటుంబ సభ్యులకు ఎక్కడున్నారో ఆచూకీ కనుక్కునేలా స్థానికంగా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో పాటు ఇక అక్కడికి సంబంధించినటువంటి వ్యక్తులు తెలపాలనైతే ఈ కుటుంబ సభ్యులైతే కోరుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఇద్దరు మాత్రం జగిత్యాల జిల్లా నుంచి వారి బంధువులైతే ప్రయాగ్రాజ్ కు వెళ్లేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితి. మరి ఈ నలుగురు మహిళలు ఆ రోజు స్నానం చేస్తున్నటువంటి సమయంలో 29 సాయంత్రం పూట మరి ఎటు వెళ్లారు? ఈ 11 మందిలో నలుగురు మాత్రం ఇప్పటి వరకు దొరకలేదు. మిగతా వారి పరిస్థితి మరి ఎలా ఉన్నారు అనేది మాత్రము తెలియాల్సి ఉంది. మొత్తంగా ఎవరైతే కాంటాక్ట్ లో లేరు, ఎక్కడ ఉన్నారు అనేది మాత్రము తెలియాల్సి ఉంది. ప్రత్యూష. రైట్ సందీప్, థ్యాంక్ యూ.